మనల్ని ఎవరైనా పొగిడితే మనకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది కదా! అదే ఎవరైనా విమర్శిస్తే? హ్మ్. చాలా బాధగా, కోపంగా ఉంటుంది. ఇది చాలా సహజం. కాని ఒకవేళ నేను మీకు ఆ పొగడ్తలు ప్రమాదకరమని, ఆ విమర్శలు అసలు అర్ధరహితమని చెప్తే మీరేమంటారు? ఈ రోజు మనం సరిగ్గా ఇదే విషయం గురించి కొంచెం లోతుగా చర్చించబోతున్నాం. మన దగ్గర పురాతన బౌద్ధ గ్రంథం థేరగాత నుండి కేవలం 2 శ్లోకాలున్నాయి. ఇవి సిరిమ అనే ఒక బౌద్ధ భిక్షువు చెప్పినవి. ఈ 2 చిన్న శ్లోకాల వెనుక ఎంత పెద్ద కథ, ఎంత లోతైన జ్ఞానం దాగి ఉందో చూద్దాం. సరే, ఈ అంశాన్ని విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఈ శ్లోకాలు వినడానికి చాలా సరళంగా ఉంటాయి. కానీ వాటి ప్రభావం చాలా శక్తివంతమైనది. మొదటిది ప్రశంసల గురించి. అవును, మొదటి శ్లోకం ఇలా ఉంది: ఇతరులు నిన్ను పొగడుతున్నప్పుడు నీ మనసు అదుపులో లేకపోతే ఆ పొగడ్తలన్నీ వ్యర్థమే, ఎందుకంటే నీ మనసు అదుపులో లేదు. దానికి సరిగ్గా వ్యతిరేకంగా రెండవ శ్లోకం: ఇతరులు నిన్ను నిందిస్తున్నప్పుడు నీ మనసు అదుపులో ఉంటే ఆ నిందలన్నీ వ్యర్థమే, ఎందుకంటే నీ మనసు అదుపులో ఉంది. ఇక్కడ వ్యర్థమే అనడానికి పాళీ భాషలో వాడిన పదం మోఘం. అంటే నిష్ఫలం, అర్ధరహితం, గాలిలో కలిసిపోయేదే అనమాట. ఇక్కడ నాకు నిజంగా ఆసక్తిగా అనిపించిన విషయమేంటంటే, హ్మ్. విమర్శలు వ్యర్థమనడం సరే, అది మనకు ధైర్యాన్నిస్తుంది. కానీ పొగడ్తలు కూడా వ్యర్థమే, పైగా మన మనసు అదుపులో లేనప్పుడు అవి ప్రమాదకరమనడం. హ్మ్. ఇది కొంచెం విప్లవాత్మకంగా అనిపిస్తోంది. ఎందుకలా? మనం ఎప్పుడూ పొగడ్తలను ప్రోత్సాహంగానే కదా చూస్తాం. మీరు చాలా మంచి పాయింట్లేవినెత్తారు. ఇక్కడే సిరిమా యొక్క అస్సలైన సందేశముంది. ఆయన దృష్టి పొగడ్తా లేదా నిందమీద లేదు, మన అంతర్గత స్థితిమీదుంది. ఆయన వాడిన 2 పాళీ-పదాలు ఈ విషయాన్ని అద్భుతంగా వివరిస్తాయి. మొదటి శ్లోకంలో అసమాహితో అంటారు. రెండో దాంట్లో సుసమాహితో అంటారు. అసమ్మాహితో సుసమాహితో అంటే అర్థమేమిటి? మనం మరింత గర్వమనే సుడిగుండంలోకి నెట్టేస్తుంది. పునాది సరిగ్గా లేనప్పుడు పొగడ్తలు మనల్ని మరింత బలహీనపరుస్తాయి. అందుకే అది మోఘం, అంటే వ్యర్థం. అంటే మన మైండ్ ఒక యాప్ లాంటిదనుకుంటే, అది సరిగ్గా పనిచేయకుండా క్రాష్ అవుతూ ఉంటే బయట నుంచి ఎన్ని లైక్స్ వచ్చినా ఉపయోగం లేదు. ముందు ఆ యాప్ స్టేబుల్గా ఉండాలి. ఇది వింటుంటే నాకు ఆధునిక సైకాలజీలో చెప్పే లోకస్ ఆఫ్ కంట్రోల్ అనే కాన్సెప్ట్ గుర్తొస్తోంది. మన సంతోషం, మన విలువ మన చేతుల్లో ఉన్నాయా, లేక బయటి ప్రపంచం చేతుల్లో ఉన్నాయా అనేది సిరిమా వేల ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్పారో కదా. ఖచ్చితంగా. ఇక రెండవ పదం సమాహితో. ఇక్కడ సు అంటే మంచి, సమాహిత అంటే స్థిరమైన, ఏకాగ్రతతో కూడిన, ప్రశాంతమైన. ఈ సమాహిత అనే పదం చాలా ముఖ్యం. ఇది కేవలం నియంత్రణ కాదు. ఇది ఒక రకమైన ఏకాగ్రత, స్థిరత్వం మరియు ప్రశాంతత కలగలిసిన స్థితి. యోగాలో సమాధి అనే పదం కూడా దీనికి దగ్గరగా ఉంటుంది. అంటే శ్రీమా ఇక్కడ చెప్తోంది కేవలం కోపాన్ని అణుచుకోవడం గురించి కాదు, మనసును ఒక ఉన్నతమైన స్థిరమైన స్థితికి తీసుకువెళ్లడం గురించి. ఓకే, ఇప్పుడు అర్థమైంది. మనసు ఆ సుసమాలిత స్థితిలో ఉన్నప్పుడు అది ఒక పర్వతంలా స్థిరంగా ఉంటుంది. అప్పుడు విమర్శలనే గాలులు ఎంత బలంగా వీచినా దాన్ని కదల్చలేవు. అందుకే అవి కూడా మోఘం, వ్యర్థమే. సరిగ్గా అదే. ఆయన సందేశం చాలా స్పష్టంగా ఉంది. ప్రపంచం యొక్క అభిప్రాయం ఒక అద్దం లాంటిది. కాని నిజమైన ప్రతిబింబం మన అంతరాత్మలోనే కనిపిస్తుంది. ఈ మాటల్లోని పరిపక్వత చూస్తుంటే ఇది జీవితాన్ని బాగా చూసిన, లోతుగా అర్థం చేసుకున్న వ్యక్తి చెప్పినట్టు అనిపిస్తోంది. కేవలం ఒక సాధారణ భిక్షువు స్థాయిని దాటిన జ్ఞానంలా ఉంది. ఇంతకీ ఎవరి సిరిమా? ఆయన కథేంటి? బహుశా ఆయన నేపథ్యం తెలిస్తే ఈ శ్లోకాలకు ఇంకాస్త బలం చేకూరుతుందేమో. అవును, ఇక్కడే ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. సిరిమా ఒక సాధారణ భిక్షువు కాదు. ఆయన ప్రయాణం కొన్ని వేల, లక్షల సంవత్సరాల క్రితం, అంటే అనేక కల్పాల క్రితం ప్రారంభమైంది. అతనొకప్పుడు బోధిసత్వుడిగా తుషిత లోకంలో ఉండేవాడని మన మూలాలు చెబుతున్నాయి. ఓకే, అంటే దేవలోకంలో ఒక ఉన్నతమైన స్థితిలో. అక్కడ్నుంచి కొన్ని కల్పాల ప్రయాణం అనంతరం మళ్ళీ భూమిమీటుకు అన్మాట. ఆ ప్రయాణం చాలా పెద్దది. అవును. ఆ తర్వాత ఆ బోధిసత్వుడు తిరిగి మానవ లోకంలో జన్మించవలసిన సమయం వచ్చింది. ఒక ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. యుక్తవయసు రాగానే ప్రపంచాన్ని త్యజించి తాపసిగా మారాడు. అతను ఒంటరిగా కాదు, ఏకంగా 84,000 మంది శిష్యులతో హిమాలయాల్లో నివసించాడు. ఏదో ఊహించుకోవచ్చు. ఆ సమయంలో ఒక కీలక సంఘటన జరిగింది.
ఒకరోజు ఒక శిష్యుడు భక్తితో, గురుదేవా, భవిష్యత్తులో రాబోయే బుద్ధుని లక్షణాలు ఎలా ఉంటాయి అని అడిగాడు. సిరిమా ఆ లక్షణాల గురించి వివరిస్తూ ఉండగా, ఆ లక్షణాల పట్ల ఆయనకే తీవ్రమైన ఆసక్తి, వాటిని సాధించాలనే బలమైన సంకల్పం కలిగింది. అంటే ఇతరులకు దారి చూపిస్తూ తనకే కొత్త గమ్యం దొరికిందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. తనలో ఆ మార్పొచ్చాక ఏం చేశారు? తన శిష్యులకు ఉన్నతమైన మార్గాన్ని చూపించాలని అనుకున్నాడు. ఒక విచిత్రమైన పని చేశాడు. తన యోగశక్తులతో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఏకంగా బ్రహ్మలోకానికి వెళ్లారా? అవును. అక్కడి నుండి తిరిగి వచ్చి తన శిష్యులతో, నేను మీ ఆచార్యుడిని, నేను మరణించి బ్రహ్మలోకంలో పుట్టాను, అక్కడి నుండి మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. మీరందరూ అప్రమత్తంగా ఉండండి, మీ సాధనను శ్రద్ధగా చేయండి అని చెప్పాడు. ఒక్క నిమిషం, ఇక్కడొక సందేహం. తన శిష్యులను మోటివేట్ చేయడానికి నేను చనిపోయి బ్రహ్మలోకం నుంచి వచ్చానని చెప్పడం, అది ఒక రకంగా మోసం చేసినట్లు కాదా? ఒక ఆధ్యాత్మిక గురువు అలా ఎందుకు చేస్తారు? దాని వెనుక ఉద్దేశమేంటి? ఇది చాలా మంచి ప్రశ్న. దీన్ని మనం నేటి నైతిక దృష్టితో చూస్తే అలా అనిపించవచ్చు. కానీ బౌద్ధ సంప్రదాయంలో దీనిని ఉపాయ కౌశల్యం అంటారు. అంటే కరుణతో ఇతరుల మేలు కోసం ఉపయోగించే ఒక నైపుణ్యమైన మార్గం. అతని ఉద్దేశం తనను తాను గొప్పగా చేసుకోవడం కాదు. అతని శిష్యులు తమ సాధనలో నిర్లక్ష్యంగా ఉండటాన్ని గమనించాడు. వారిని ఆ నిర్లక్ష్యం నుండి బయటకు తీసుకురావడానికి, వారిలో స్ఫూర్తిని నింపడానికి, వారికి ఉన్నతమైన లక్ష్యాలున్నాయని గుర్తుచేయడానికి ఆ నాటకీయమైన పద్ధతిని ఎంచుకున్నాడు. అది గర్వంతో చేసిన పని కాదు, కరుణతో చేసిన పని. ఓకే, ఇప్పుడు స్పష్టత వచ్చింది. అది వారిని సరైన మార్గంలో పెట్టడానికి ఉపయోగించిన ఒక షాక్ ట్రీట్మెంట్ లాంటిదన్నమాట. ఆ తర్వాత ఆయన ప్రయాణం ఎలా సాగింది? ఆ పుణ్యఫలం వల్ల అనేక జన్ముల తర్వాత అతను గౌతమ బుద్ధుని కాలంలో శ్రావస్తి నగరంలో ఒక అత్యంత ధనిక కుటుంబంలో జన్మించాడు. సంపదకు ప్రతీకగా అతనికి సిరిమా అని పేరు పెట్టారు. అతను నడుస్తున్నప్పుడే అతని వెనుక అతని సోదరుడు సిరి వద్ద పుట్టాడు. ఈ ఇద్దరూ బుద్ధుని బోధనలకు ఆకర్షితులై సంఘంలో చేరి భిక్షువులుగా మారారు. సరే, ఇప్పుడు కథ మొత్తం ఒకచోటికొస్తోంది. అనేక కల్పాల ప్రయాణం, వేలాది మందికి గురువు, బ్రహ్మలోకానికి వెళ్లి వచ్చినంత శక్తి. ఇంత నేపథ్యం ఉన్న వ్యక్తి చివరికి ఒక సాధారణ భిక్షువుగా సంఘంలో చేరినప్పుడు చెప్పిన మాటలు ఇవి. పొగడ్తలు, విమర్శల గురించి. ఆయన తన తోటి భిక్షువులకు ఇంత సరళమైన సలహా ఎందుకివ్వాల్సొచ్చింది? మూలాల ప్రకారం సిరిమా చాలా కష్టపడి పనిచేసే స్వభావం గలవాడు. బౌద్ధ పరిభాషలో చెప్పాలంటే అప్పమాదవిహారి, అంటే ఎప్పుడూ అప్రమత్తంగా శ్రద్ధతో ఉండేవాడు. అతను చాలా తక్కువ కాలంలోనే అర్హత సాధించాడు. బహుశా ఆశ్రమంలో తన సాధనలో భాగంగా తోటి భిక్షువుల మధ్య జరిగే చిన్న చిన్న విషయాలను గమనించి ఉండవచ్చు. క్లోజ్డ్ కమ్యూనిటీలో, మన ఆఫీస్ పాలిటిక్స్ లాగా, ఎవరు ఎవరిని పొగుడుతున్నారు, ఎవరు ఎవరిని విమర్శిస్తున్నారు అనేవి చాలా పెద్ద విషయాలుగా మారిపోతాయి కదా. కొత్తగా చేరిన భిక్షువులు ఇతరుల ఆమోదం కోసం చూడటం, చిన్న విమర్శకే కుంగిపోవడం గమనించి ఉంటాడు. ఇవి వారి ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకాలుగా మారుతున్నాయని గుర్తించి ఉంటాడు. ఇది చాలా వాస్తవం. మనం ఎక్కడున్నా ఈ మానవ సహజమైన బలహీనత ఉంటుంది. సరిగ్గా అదే. ఈ నేపథ్యంలోనే ఆయన తన సుదీర్ఘ ప్రయాణం నుండి పొందిన జ్ఞానాన్ని కేవలం 2 సరళమైన శ్లోకాలలో ఇమిడ్చి చెప్పాడు. ఆయన ప్రయాణం ఆయనకొక ముఖ్యమైన విషయాన్ని నేర్పింది. తుషితలోకం, భ్రమలోకం వంటి ఉన్నత స్థితులు కూడా శాశ్వతం కాదు. బయటి పరిస్థితులు, ఇతరుల అభిప్రాయాలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. శాశ్వతమైనది, మనల్ని నిజంగా కాపాడేది మన అంతర్గత స్థిరత్వం మాత్రమే. అంటే ఆయన చెప్పకనే ఇలా చెప్పినట్లుంది. నేను బోధిసత్వుడిగా ఉన్నాను, 84,000 మందికి గురువుగా ఉన్నాను, బ్రహ్మలోకాన్ని చూసి వచ్చాను, కాని అవన్నీ గడిచిపోయాయి. ఇప్పుడు ముఖ్యమదంతా కాదు. మీ మనసు ఇప్పుడెక్కడుంది? అది శాంతంగా, స్థిరంగా ఉందా లేదా? అదే అసలు ప్రశ్న. అద్భుతంగా చెప్పారు. అదే ఆయన సందేశం యొక్క సారం. ఆయన తన తోటి భిక్షువులకు ఒక ఆచరణాత్మకమైన సలహా ఇచ్చాడు. ఒకరినొకరు పొగుడుకుంటే వచ్చేది తాత్కాలిక ఆనందం, విమర్శించుకుంటే వచ్చేది అనవసరమైన బాధ. ఈ రెండింటికి అతీతంగా మీ మనసును సుసమాహిత స్థితిలో ఉంచుకోవడంపై దృష్టి పెట్టండి. అదే మిమ్మల్ని విముక్తి వైపు నడిపిస్తుంది. దీనంతటి అర్థమేమిటి అని ఆలోచిస్తే, మన పురోగతికి నిజమైన సాక్షి మరియు న్యాయమూర్తి మనమే. మన మనసు ప్రశాంతంగా, నియంత్రణలో ఉందా లేదా అన్నదే ముఖ్యం. బయటి ప్రపంచమిచ్చే సర్టిఫికెట్లు కాదు.
ఒకసారి ఆ సుసమాహిత స్థితికి చేరుకున్న తర్వాత పొగడ్తలు మనల్ని గర్వంతో దారి తప్పించలేవు, నిందలు మనల్ని బాధతో కృంగదీయలేవు. అవి కేవలం వచ్చిపోయే శబ్దాలుగా మిగిలిపోతాయి. అవును. సిరిమాత తన అపారమైన అనుభవంతో ఈ చిన్న సత్యాన్ని చాలా ప్రభావవంతంగా చెప్పగలిగాడు. ఆయన కథ తెలిసాక ఆ శ్లోకాల బలం పదింతలు పెరుగుతుంది. అది కేవలం నీతివాక్యం కాదు, అది ఒక బోధిసత్తుని అనుభవసారం. కాబట్టి ఈరోజు మనం సిరిమా తేరగాత నుండి తెలుసుకున్నది కేవలం పొగడ్తలకు పొంగిపోకూడదు, విమర్శలకు కుంగిపోకూడదు అని మాత్రమే కాదు. అసలైన యుద్ధం బయట జరగట్లేదు, మన లోపలే జరుగుతోంది. బయటి ప్రపంచపు గందరగోళం మధ్యలో కూడా మన లోపల ఒక నిశ్శబ్దమైన, స్థిరమైన కేంద్రాన్ని సృష్టించుకోవడం, ఆ మనసుని సుసమాహిత స్థితికి తీసుకురావడమనే సాధనే అన్నిటికన్నా ముఖ్యమైనది. మన విలువ ఇతరుల తీర్పుపై ఆధారపడి ఉండదు, అది మన అంతర్గత సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. నిజమే. ఈ చర్చ ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. సోషల్ మీడియా లైక్స్, కామెంట్స్, ఆఫీస్ ఫీడ్బ్యాక్, కుటుంబ సభ్యుల అంచనాలు, ఇలా నిరంతరం మనల్ని ఎవరో ఒకరు జడ్జి చేసే ఈ ఆధునిక ప్రపంచంలో సిరిమ చెప్పిన ఆ సుసమాహిత స్థితిని, అంటే మనసు యొక్క సంపూర్ణ నియంత్రణను ఒక వ్యక్తి ఎలా సాధించగలడు? రోజువారీ జీవితంలో ఆ అంతర్గత సాధన నిజంగా ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతో ఈనాటి చర్చను ముగిద్దాం.